ఒకానొకప్పుడు పచ్చని చెట్లతో, పూల వనాలతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో రంగురంగుల పిట్టలు, అందమైన జంతువులు సంతోషంగా జీవించేవి. వాటిలో 2 పిట్టలు చింటూ, మింటూ చాలా అల్లరివి. అవి ఎప్పుడూ సరదాగా ఉండేవి. కానీ వాటికి చిన్నపాటి గొడవలు కూడా వస్తూ ఉండేవి. ఒకరోజు చింటుకు ఒక కొత్త ఆట ఆడాలనిపిస్తుంది. మింటూ, మింటూ పద మనం రంగుల రెక్కల పోటీ పెడదాం. ఎవరి రెక్కలు ఎక్కువ రంగులద్దితే వాళ్ళే గెలిచినట్టు అని అంది. మింటూ ఉత్సాహంగా సరే కానీ ఎలా రంగులద్దుతాం? మనకు రంగులెక్కడివి? అని అడిగింది. చింటూ నవ్వి అదే కదా సరదా! మనం అడవిలో ఉన్న పూల రసం, పండ్ల రసం, మట్టి రంగులు వాడదాం అని చెప్పింది. 2 పిట్టలు కలిసి అడవిలో బయలుదేరాయి. చింటుకు ఎరుపు, పసుపు రంగులు బాగా నచ్చాయి. మింటుకు నీలం, ఆకుపచ్చ రంగులు కావాలనిపించింది. అవి రకరకాల పూల నుండి రసం తీశాయి, పండ్ల రసం సేకరించాయి, కొన్ని రకాల మట్టిని కూడా కలిపాయి. మరుసటి రోజు ఉదయం పిట్టలన్నీ ఒక చెట్టు దగ్గర గుమిగూడాయి. చింటూ, మింటూ తమ రెక్కల రంగులు చూద్దామని వచ్చాయి. చింటూ రెక్కలు ఎరుపు, పసుపు రంగులతో మెరిసిపోతున్నాయి. మింటూ రెక్కలు నీలం, ఆకుపచ్చ రంగులతో చూడముచ్చటగా ఉన్నాయి. మిగతా పిట్టలన్నీ ఆశ్చర్యపోయాయి. వావ్! ఎంత బాగున్నాయి మీ రెక్కలు అని మెచ్చుకున్నాయి. కానీ చింటూ, మింటూ గెలుపు గురించి గొడవ పడడం మొదలుపెట్టాయి. నా రెక్కలే ఎక్కువ రంగులున్నాయి అంది చింటూ. కాదు కాదు నా రంగులే బాగున్నాయి అంది మింటూ. ఇంతలో ఒక ముసలి జ్ఞాని అయిన గుడ్లగుబ్బ అక్కడికి వచ్చింది. అది నెమ్మదిగా నవ్వి పిల్లల్లారా ఆపండి. మీ ఇద్దరి రెక్కలు చాలా అందంగా ఉన్నాయి. రంగులు ఎన్ని ఉన్నాయి కాదు, మీ రెక్కలపై ఎన్ని రకాల రంగులు ఉన్నాయి ముఖ్యం కాదు. మీరు ఎంత సంతోషంగా కలిసిమెలిసి ఉన్నారనేదే ముఖ్యం. మీరిద్దరూ కలిసి రంగులు సేకరించారు, కలిసి పనిచేశారు. అదే అసలైన విజయం అని చెప్పింది. చింటూ, మింటూ తమ తప్పు తెలుసుకున్నాయి. అవి ఒకరికొకరు చూసుకొని సిగ్గుపడుతూ నవ్వాయి. గుడ్లగుబ్బ మామ చెప్పింది నిజమే. మనం గొడవ పడకూడదు, కలిసి సంతోషంగా ఉందాం అని చింటూ చెప్పింది. చింటూ కూడా అవును, ఈ రంగుల రెక్కల పండగ మన స్నేహానికి గుర్తు ఉండాలి అని చెప్పింది. అప్పటి నుండి చింటూ, మింటూ ఎప్పుడూ గొడవ పడలేదు. అవి కలిసిమెలిసి సంతోషంగా జీవించాయి. ప్రతి సంవత్సరం అవి తమ రెక్కలకు రంగులు వేసుకొని నవ్వుల పండగ అని పేరు పెట్టి అడవిలో జంతువులతో కలిసి ఆడుకునేవి. ఆ అడవిలో ఎప్పుడూ నవ్వులు, సంతోషం నిండి ఉండేవి. ఈ విధంగా స్నేహం అంటే ఒకరికొకరు కలిసిమెలిసి ఉండడమే అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.